గోరుచిక్కుడుకాయ కర్రీ అందరికి నచ్చేలా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా మనం గోరుచిక్కుడుకాయలు తీసుకునేసి నీట్గా కడిగిన తర్వాత ఈ విధంగా పీసులు తీసుకుంటూ ఇలా ముక్కలు చేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ప్రెషర్ కుక్కర్లో ఇవన్నీ వేసేసుకుందాం. వేసాక చిటికెడు పసుపు, సాల్ట్, నూనె వేసి కాస్త నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చి ఉడికిన తర్వాత తీసి ఒక జాలి గంటలో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో వేరుచిన పప్పులు వేసి కాస్త ఇలా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసి కారం, ధనియాల పొడి వేసి ఇలా పొడిగొట్టి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు కూడా వేసి ఇలా వేగిన తర్వాత టమోటాలు వేసి సాల్ట్, పసుపు వేసి మూత పెట్టి టమోటాలను మెత్తబడనిచ్చి తర్వాత ఉడకబెట్టిన గోరుచిక్కుడు వేసి మసాలా పొడి వేసి కాస్త కలిపి నీళ్లు పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఇలా ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నం చపాతీలోకి తింటే సూపర్.